నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పోజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, షాపూర్ భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నాకు రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను అండి యూట్యూబ్లో, హైపో అండ్ హైపర్ థైరాయిడిజం గురించి. చాలామంది చూశారు ఆ వీడియోని. చూసి చాలామంది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ పెట్టారు. సో నేను ఈచ్ కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరి కామెంట్ని నేను చదివి అందరికీ మీకు నేను సలహాలు ఇవ్వదలుచుకుంటున్నాను. నేను ఫస్ట్ క్వశ్చన్ అండి, యాసు ఓకే సార్, నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ స్టార్ట్ అయింది, బాబుకి వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఎప్పుడు కూడా పిల్లలకి బేబీకి వచ్చే అవకాశం ఉండదు. బట్ మనం ఆ థైరాయిడ్ లెవెల్స్ అన్నవి మనం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే మనం ఆ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోకపోతే బేబీకి క్రెటినిజం అనే ఒక వెరీ డేంజరస్ డిసీజ్, అంటే బోన్స్కి సంబంధించిన డిసీజ్, అది అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి థైరాయిడ్ కంట్రోల్ ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లము బేబీకి ఉండదు. ఒకవేళ కంట్రోల్లో లేకపోయినా బేబీకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉండదు. వేరే టైప్ ఆఫ్ బోన్ డిసార్డర్స్ కానీ మెంటల్ డిసార్డర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కంట్రోల్లో ఉన్నంత వరకు మనకి 0% ఛాన్సెస్ కూడా లేవు బేబీకి వచ్చే అవకాశం. మేబీ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది, లైక్ ఆఫ్టర్ 20 years 30 years అలా లేట్ ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ అండి, ఫ్రమ్ మల్లిక. నాకు బాగా హెయిర్ లాస్ ఉంటుంది, థైరాయిడ్ వల్ల అంటారా అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ హెయిర్ లాస్ అన్నది థైరాయిడ్ వల్ల కాదండి, స్ట్రెస్ వల్ల కూడా ఉంటుంది. ఈవెన్ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హెయిర్ లాస్. సో మేబీ అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది కాబట్టి ముందు మనం థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకొని కొంచెం ఆ స్ట్రెస్ తగ్గించుకునేటట్టు చూస్తాం. స్ట్రెస్ అంటే ఏ స్ట్రెస్ అయినా అవ్వచ్చు, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫుడ్ సరిగా తినక బాడీ మీద స్ట్రెస్ పడడం కూడా అవ్వచ్చు. దానికి మంచిగా మనం సప్లిమెంట్స్, సొల్యూషన్ ఇవన్నీ పెడతాం, లైక్ ఎక్స్టెండ్ హెయిర్ అని కానీ, లేదా హెయిర్ బ్లెస్ అని ట్యాబ్లెట్స్ పెడతాం, మినాక్సిడిల్ సొల్యూషన్ పెడతాం. వీటి వల్ల మ్యాక్సిమం హెయిర్ లాస్ ఆగిపోతుంది. దానివల్ల కూడా ఆగిపోతే ఇంకా పిఆర్పి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకా చాలా విధాలుగా మనం హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఇంకొక వీడియో కూడా హెయిర్ లాస్ గురించి నేను చేశాను, మీకు బ్రీఫ్గా చూడాలి అంటే ఆ వీడియో చూస్తే మీకు హెయిర్ లాస్ గురించి తెలుస్తుందండి. సరిత, థర్డ్ క్వశ్చన్ సరిత గారి నుంచి వచ్చిందండి. నాకు పర్మనెంట్ సొల్యూషన్, థైరాయిడ్కి నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలి, అన్ఫార్చునేట్లీ థైరాయిడ్కి హైపోథైరాయిడ్కి అయితే పర్మనెంట్ సొల్యూషన్ లేదండి, అంటే లావుగా అయ్యే థైరాయిడ్. సో దానికి మనం లైఫ్ లాంగ్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే బోన్స్, హెయిర్, బాడీ అన్నిటి మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రీట్మెంట్ థైరాయిడ్కి ఆయుర్వేదంలో కానీ వేరే ఎటువంటి ట్రీట్మెంట్ లేదండి. ఓన్లీ ఇంగ్లీష్ మెడికేషన్ ఈజ్ ద బెస్ట్ మెడికేషన్, ఇంకా వేరే ట్రీట్మెంట్ అయితే ఏం లేదు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఝాన్సీ గారు. సార్, బికాస్ ఆఫ్ థైరాయిడ్ ఐ బికేమ్ ఫ్యాట్, హౌ టు రెడ్యూస్? ఝాన్సీ గారు, థైరాయిడ్ వల్ల నేను బాగా లావు పెరుగుతున్నానని చెప్పి రాశారండి. యాక్చువల్లీ థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకుని మనం మేబీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, లైక్ పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా లావు పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది లావు పెరుగుతున్నాము, బక్కగా అవుతున్నాము అని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. థైరాయిడ్ అనే కాదు, జనరల్గా కూడా. నేను ఒక జనరలైజ్డ్ వీడియో లావు తగ్గడానికి కానీ, లేదా బరువు పెరగడానికి, బక్కగా ఉన్న వాళ్ళు బరువు పెరగడానికి కానీ ఒక జనరలైజ్డ్ వీడియో, ఒకటి మంచి వీడియో పెడతాను. ఈవెన్ బాడీ బిల్డింగ్ అన్నిటి గురించి నేను ఒక వీడియో పెడతాను విత్ ఇన్ ఎ వీక్. అది ఒక్కసారి లావు తగ్గడానికి, పెరగడానికి అది ఒక్కసారి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 1 monthలో అయితే 100% రిజల్ట్ ఉండేటట్టు నేను చూసుకుంటా. మీరు ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. అనన్య రోజ్, హలో సార్, నాకు థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వచ్చిన 2000. ఆఫ్టర్ దట్ నేను ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాను. ప్రజెంట్ ఫుల్ హెయిర్ లాస్ అవుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి ప్లీజ్. అనన్య గారు ఏమంటున్నారంటే, ఆమెకి ప్రెగ్నెన్సీ టైంలో 2011లో థైరాయిడ్ వచ్చిందంట. సో ప్రజెంట్ ఆమె చాలా వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో అది తగ్గడానికి ఏం చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ సేమ్ వెయిట్ గెయిన్ కానీ, లేదా ఇంకా ఫుడ్
ఏది అవాయిడ్ చేయాలి అని చెప్పి అడిగారండి. వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ గురించి నేను సెపరేట్ వీడియో పెడతాను నేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుడ్స్ ఏం అవాయిడ్ చేయాలి అన్నది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, అది ఒకసారి ఫాలో అవ్వండి. మెయిన్గా మనం థైరాయిడ్లో అవాయిడ్ చేయమని చెప్పేది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తాం. లైక్ వైట్గా ఉన్న మానేసేయమని చెప్తాము, దుంపలు మానేసేయమని చెప్తాము, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదా స్వీట్ పొటాటోస్ కానీ అవి మానేసేయమని చెప్తాము. ఇంకొకటి క్యాబేజ్, క్యాలీఫ్లవర్ కూడా మానేసేయమని చెప్తాము, ఎందుకంటే గాయిటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఫుడ్లో అయితే ఇవి అవాయిడ్ చేయాలి, మిగతావన్నీ తినొచ్చు. ఇట్స్ నాట్ లైక్ షుగర్ కాబట్టి అన్నీ తినొచ్చు, నేను చెప్పినవి తప్ప. సురేఖ సార్, నేను రీసెంట్గా టెస్ట్ చేయించుకున్నాను, నా థైరాయిడ్ లెవెల్స్ 10.9 ఉంది. సో అది హైపర్ థైరాయిడా హైపోథైరాయిడా అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ TSH ఎక్కువ ఉంటే హైపోథైరాయిడ్ అంటాం, తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అంటాం. సో హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే అండి, TSH అన్నది పెరుగుతుంది, T3 T4 అన్నది తగ్గుతుంది. అందుకే దాన్ని T3 T4 తగ్గుతుంది కాబట్టి హైపోథైరాయిడ్ అని అంటాం. TSH పెరిగినా కూడా T3 T4 తగ్గుతుంది కాబట్టి హైపోథైరాయిడ్ అంటాం. కానీ హైపర్లో TSH అన్నది తగ్గుతుంది, T3 T4 అన్నది పెరుగుతుంది. సో ఇక్కడ 10 అంటే ఎక్కువ కదండి, మినిమమ్ 0.3 నుంచి 5.5 మధ్యలో ఉండాలి. 5.5 పైన ఉంది TSH అంటే అది హైపోథైరాయిడ్, 0.3 కింద ఉంది అంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. అంటే హైపోథైరాయిడ్ అంటే లావుగా అయ్యే థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటే సన్నగా అయ్యే థైరాయిడ్. సో రెండింటికి డిఫరెన్స్ ఇంత ఉందండి. ఈ మధ్యలో ఉంటే జనరల్, అది థైరాయిడ్ లేనట్టే. ఇంకోటి అవర్ ఛానల్ మాలతి ఇంకా చాలామంది థైరాయిడ్ వాల్యూస్ పెట్టారు, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సిమ్టమ్స్ సైన్స్ చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. కానీ నేను జనరలైజ్డ్గా చెప్తాను, మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంతవరకైనా ఏం తీసుకోవాలని చెప్తాను. యాక్చువల్లీ థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేస్తాము అంటే, మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, 40 ఉన్నాయి. ఒక మీడియం డోస్ లైక్ యంగ్ చిల్డ్రన్ అయితే 25 to 50 వరకు మధ్యలో డోస్ స్టార్ట్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ చెక్ చేసుకొని అది 0.3, 5.5 మధ్యలో ఉండేటట్టు చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ పెంచుతూ తగ్గిస్తూ పోతాం అన్నమాట. సో మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆల్రెడీ 75 mg వాడుతున్నారు, అయినప్పటికీ TSH లెవెల్స్ 8 కానీ 9 కానీ ఉందనుకోండి, ఒక 12.5 కానీ 25 కానీ 25 mcg కానీ పెంచి నెక్స్ట్ మంత్ చెక్ చేస్తాం. ఒకసారి కంట్రోల్ అయిందంటే అదే డోస్ 6 months యూజ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ వాల్యూస్ చాలామంది ఇచ్చారు, బట్ నేను ఆ వాల్యూస్ తగ్గట్టు నేను ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యి మీరు రాంగ్ మెడికేషన్ యూజ్ చేశారనుకోండి, హైపోథైరాయిడ్ అంటే తక్కువ థైరాయిడ్ ఎక్కువ అయిపోవడం, ఎక్కువ థైరాయిడ్ తక్కువ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నేను మీకు ఖచ్చితంగా ఇంత వాడండి అని చెప్పలేకపోతున్నాను. సో ఖచ్చితంగా మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి విజిట్ అవ్వండి, అంటే ఏ ఫిజిషియన్ దగ్గరికైనా ఏ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళి మీరు విజిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చల్ల రూతమ్మ, ఈమెకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆమెకి థైరాయిడ్ ఎప్పటి నుంచో ఉందంట, 50 mcg వాడుతున్నారు, బాగా సన్నగా అవుతున్నారు, హెయిర్ లాస్ అవుతుంది, మోషన్స్ సరిగా అవ్వట్లేదు, ఇంకా నిద్ర కూడా సరిగా ఉండట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఉందండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఉండే థైరాయిడ్ ఏంటంటే హైపోథైరాయిడ్ అంటే మామూలుగా అయితే కొంచెం లావుగా అయ్యే థైరాయిడే. బట్ ఒకసారి మనం సన్నగా అవుతున్నామంటే చాలా కాజెస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇంకొక వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను నేను, సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వడానికి ఏం చేయాలి అవన్నీ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే అమ్మ, థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, ఇంకా షుగర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మోషన్ సరిగా అవ్వట్లేదు అంటున్నారు, సో దానికి మంచి ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ తినాలి, నాన్ వెజ్ అవి తగ్గించాలి, మసాలాస్ స్వీట్స్ అవి తగ్గించి పీచు పదార్థాలు అనేవి ఎక్కువ తీసుకోవాలండి. దాంతోపాటు నిద్ర రావట్లేదు అంటే, ఈవెన్ థైరాయిడ్లో మోస్ట్ కామన్ యాంగ్జైటీ అంటే ఆత్రం, ఏదో తెలియని
గుబులు, గుండె దడ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. మేబీ దానివల్ల కూడా మీకు నిద్ర రాకపోవడం జరగవచ్చు. కొంచెం మెడిటేషన్ చేయడం, లేదా ఒకసారి మీరు డాక్టర్ని కలిస్తే మీకు కౌన్సిలింగ్ తీసుకొని దాన్ని బట్టి మీకు యాంగ్జైటీ తగ్గడానికి ట్రీట్మెంట్ పెడతారు. దానివల్ల ఆటోమేటిక్గా నిద్ర అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ట్యాబ్లెట్స్ నేను నోటితో చెప్పినా కూడా మీకు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే ఇవన్నీ ఇవ్వరు, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు. బట్ ఏంటంటే యాంగ్జిట్ 0.25 mg అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి యాంగ్జైటీ తగ్గడానికి. మోషన్స్కి కొంచెం పెగ్ ఫైబర్ అని చెప్పి, లేదా మయో ఫైబర్ అని చెప్పి చాలా ఫైబర్ ఉంటుంది, అంటే పీచు పదార్థాలు. అవి వాటర్లో కలుపుకొని తాగితే మంచిగా మోషన్ కూడా కొంచెం బాగా, అంటే లూజ్ మోషన్స్ అవ్వవు, అలా అని కాన్స్టిపేషన్ కూడా అవ్వదు, మోషన్స్ కూడా బాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో సన్నబడుతున్నారు అంటే దానికి సెవరల్ రీజన్స్ ఉంటాయి. మీకు ఏమైనా షుగర్ ఉందా, మీ ఏజ్, ఇలా చాలా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాము. సో దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇంకోటి రాజవరం యాంటీ-టీపీ యాంటీబాడీస్ టెస్ట్ ఎక్కడ చేస్తారు, ఇంకా హ్యాష్మోటస్ థైరాయిడ్ టెస్ట్ మీ దగ్గర అవుతుందని చెప్పారు. యాక్చువల్లీ హ్యాష్మోటస్ థైరాయిడిటిస్ అండ్ యాంటీ-టీపీ యాంటీబాడీస్ అనేవి జస్ట్ కామన్గా ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లో అయినా చేస్తారండి. కానీ అది డయాగ్నోస్ చేసేది మాత్రం ఆ రిపోర్ట్స్ బట్టి డాక్టర్ చేస్తారు, రిపోర్ట్స్ బట్టి మనం చెప్పలేము. సో ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అయితే మీకు అది ఏ థైరాయిడ్, ఆ రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అయితే మీకు ఏ థైరాయిడ్ అన్నది సిమ్టమ్స్, సైన్స్ బట్టి డాక్టర్ మీకు చెప్తారండి. లావణ్య గౌడ్ గారు పెట్టారు, మా పాపకి 13 సంవత్సరాలు వచ్చిందండి, థైరాయిడ్ ఉంది, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అని చెప్పి పెట్టారండి. మీరు దాని గురించి అయితే ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. థైరాయిడ్ ఉండడం వల్ల అవ్వచ్చు, లేదా హార్మోన్ల ప్రాబ్లం వల్ల అవ్వచ్చు. సో వేరే ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా మనకి మెచ్యూరిటీ అన్నది డిలే అయ్యి ఉండొచ్చు. సో దానికి మనం ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలండి. సో దట్ మనం ఏమైనా వాళ్ళకి హార్మోన్ల ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ అని, మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా వితిన్ 3 to 6 monthsలో ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఏ హార్మోన్స్ అయితే తక్కువ ఉండి మెచ్యూర్ అవ్వట్లేదు, లేదా ఏ హార్మోన్స్ ఎక్కువ అయ్యి మెచ్యూరిటీ అన్నది అవ్వట్లేదు అన్న దాన్ని బట్టి దాన్ని మనం తగ్గించుకోవడం, పెంచుకోవడం అన్నది చేసి సరైన లెవెల్లో దాన్ని ఫిక్స్ చేస్తే మెచ్యూరిటీ అన్నది అయిపోతుందండి. దానికి అల్ట్రాసౌండ్ స్కాన్, కొన్ని ఇతర టెస్ట్లు అనేవి చేయించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా దాని గురించి అయితే హాస్పిటల్కి రావాలండి. బట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దానికి ట్రీట్మెంట్ అయితే ఉందండి. పల్లెం మాధురి హైపర్ థైరాయిడ్ డైట్ ఏంటి అని చెప్పి పెట్టారండి. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, డైట్ ఏమి మెయిన్గా క్యాలీఫ్లవర్, క్యాబేజ్ కొంచెం తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, స్వీట్స్ తగ్గించాలి, ఇవన్నీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకొక లింక్ ఉందండి, అక్కడ డైట్ హైపోథైరాయిడ్కి ఏమేమి డైట్ ఫాలో అవ్వాలని చెప్పాను, ఒకసారి అది చూడండి. ప్రణీత్ ఆత్మకూరి గారు మెసేజ్ పెట్టారు, నాకు ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ వచ్చింది, సో థైరాయిడ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, దానికి ఏదైనా టెస్ట్ ఉందా అని అడుగుతున్నారండి. థైరాయిడ్ ఉన్న ఎవరికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండ్ ఆల్సో చాలా రేర్గా థైరాయిడ్ క్యాన్సర్స్ అన్నవి వస్తూ ఉంటాయి. సో మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమైనా అవసరం మీకు ఏమైనా గొంతు దగ్గర వాపు అలాంటివి ఏమైనా ఉంటే FNAC అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకుంటే దానిలో మనకి అది ఏ రకమైన థైరాయిడ్, అది బెనైన్ ట్యూమరా, మాలిగ్నెంట్ ట్యూమరా, అంటే అదే స్ప్రెడ్ అయ్యే క్యాన్సరా, స్ప్రెడ్ అవ్వని క్యాన్సరా అన్నది మనకు తెలుస్తుంది. కానీ మ్యాక్సిమం దానికి ఏమైనా గొంతు దగ్గర వాపు కానీ గాయిటర్ లాగానే అలా ఉంటే మనం ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక పవిత్ర గారు అడుగుతున్నారండి, ఏమంటే థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ హైపోథైరాయిడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. హైపర్ థైరాయిడిజం అంటే 9 to 12 months వరకు యూజ్ చేసి మనం యాంటీ-టీపీ యాంటీబాడీస్ చెక్ చేసుకొని మనం ట్యాబ్లెట్స్ ఆపేసేయచ్చు. బట్ ప్రజెంట్ అయితే మీకు ఉన్న థైరాయిడ్ అయితే హైపోథైరాయిడ్ అమ్మ, సో లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్స్ ఏ టైంకి వేసుకోవాలని అడుగుతున్నారు. బిఫోర్ ఫుడ్ 1/2 hour నుంచి 10 నిమిషాల వరకు ఎప్పుడైనా వేసుకొని ఫుడ్ తినేస్తే సరిపోతుందండి.
జ్యోతి కీర్తన. నేను 25 mg ట్యాబ్లెట్ వాడుతున్నాను, సో డైలీ నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ అయితే ట్యాబ్లెట్స్ డైలీ వాడాలి, 1 టైం వాడితే సరిపోతుందమ్మా, 2 సార్లు 3 సార్లు వాడాల్సిన అవసరం లేదు. ఇది వేరే హైపర్ థైరాయిడ్లో అయితే తక్కువ డోస్ 10 mg 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అలా పెడతాం. కానీ హైపోథైరాయిడ్లో 1 టైమే 25 కానీ 100 కానీ 150 కానీ 1 టైమే ఇస్తాం, 2 టైమ్స్ అలా ఏమి వెయ్యం, అంటే హాఫ్ ఆఫ్ చేసి అయితే ఇవ్వం. కృష్ణ సంధ్య, మా బాబుకి 10 ఇయర్స్కే థైరాయిడ్ వచ్చిందని పెట్టారు, చాలా బాధగా ఉంది అంటున్నారు. బాధపడాల్సింది ఏమీ లేదమ్మా. థైరాయిడ్ అన్నది వంశపారంపర్యంగా కావచ్చు, వేరే ఏదైనా కారణాల వల్ల కూడా రావచ్చు. తక్కువ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లలు ఉన్నారు. ట్యాబ్లెట్స్ వాడుకున్నంత వరకు అసలు మనకి ఈ ప్రాబ్లం ఉంది అని ఎవరికీ తెలియదు. ఏ సిమ్టమ్స్ కూడా ఉండవు, వెయిట్ గెయిన్ కానీ జుట్టు ఊడడం కానీ ఏం ప్రాబ్లం ఉండదు. మనకి దానికి ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బాధాకరం ఏంటి అంటే మనం ట్యాబ్లెట్ వేసుకోవాలి, రోజు వేసుకోవాలని ఒక మెంటల్ బిహేవియర్ తప్ప ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జస్ట్ మనలో ఉన్న ఒక గ్రంథి థైరాయిడ్ అనేది ప్రొడ్యూస్ చేయట్లేదు, మనం బయట నుంచి తీసుకుంటున్నాం. ఇది ఎంత సిమిలర్ అంటే ఈ గ్రంథి ఎంత థైరాయిడ్ ప్రొడ్యూస్ చేస్తుందో మనం ఈ ట్యాబ్లెట్ వల్ల కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అంతే థైరాయిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. రాజశేఖర్ గారు పెట్టారండి, థైరాయిడ్ ఉండడం వల్ల టెస్టిస్ పెన్నీస్ స్మాల్గా అవుతాయా అని చెప్పి పెట్టారండి. యాక్చువల్లీ థైరాయిడ్కి మన ఈ ఆర్గాన్స్ చిన్నవవ్వడం పెద్దవవ్వడం అలా ఏమీ ఉండదండి. అది హెరిడిటరీ వస్తాయి, వంశపారంపర్యంగా వస్తాయి. ఇండియాలో అందరికీ మీడియంగా ఒకటే సైజు ఉంటుంది. ఈవెన్ లేడీస్లో కూడా బ్రెస్ట్ సైజ్ తగ్గడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు థైరాయిడ్ వల్ల. మహా అయితే లావుగా అవ్వడం, జుట్టు ఊడడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి తప్ప టెస్టిస్ చిన్నగా అవ్వడం, పెన్నీస్ చిన్నగా అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే థైరాయిడ్ వల్ల ఏమీ రావు. నాకు హైపోథైరాయిడ్ ఉంది, థైరాయిడ్ తీసుకోకముందు ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, అసలు టెస్ట్ ఫాస్టింగ్ ఉంది, ఇవాళ దయచేసి. మల్లేశ్వరి, నాకు థైరాయిడ్ ఉంది, సో నేను టెస్ట్ చేయించుకునే ముందు ట్యాబ్లెట్స్ వేసుకొని చేయించుకోవాలా వేసుకోకుండా చేయించుకోవాలా అని అడుగుతున్నారండి. వేసుకొనే చేయించుకోవాలి. అలా అని వేసుకోకుండా చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు. మనకి మంత్ అంతా మనం ఈ 3 నెలల నుంచి వాడుతున్న ట్యాబ్లెట్ల బట్టి రిపోర్ట్ వస్తుంది తప్ప ఈరోజు వేసుకోలేదు కాబట్టి ఈరోజుకి ఒక 2-3 ఎక్కువ వాల్యూ ఎక్కువ వస్తుందని ఏం లేదు. కాకపోతే యూజువల్గా ఐడియల్గా అయితే ట్యాబ్లెట్ వేసుకొని చేయించుకోవడం మంచిది, వేసుకోకుండా చేయించుకున్న పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. అనిత గారు పెట్టారండి, ప్రెగ్నెన్సీలో ఆమెకి థైరాయిడ్ వచ్చింది, పుట్టాక బేబీ అంటే పుట్టిన వెంటనే కాదు మేబీ తర్వాత ఎప్పుడో బేబీకి థైరాయిడ్ వచ్చింది అంటున్నారు. సో లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలని పెట్టారు. హైపోథైరాయిడ్ కదండి, లైఫ్ లాంగ్ మనం ట్యాబ్లెట్లు వాడాల్సిందే, దానికి ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా వాడాలండి. వాడినంతకాలం హెల్తీగా బేబీ చాలా హెల్తీగా ఉంటుంది. అనీషా, నాకు థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది, లైఫ్ లాంగ్ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలా అని చెప్పి పెట్టారండి. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ ప్రెగ్నెన్సీ అయిపోయాక పోయే అవకాశాలు ఉంటాయండి. సో మనం లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం రావచ్చు, రాకపోవచ్చు. సో ప్రెగ్నెన్సీ తర్వాత ట్యాబ్లెట్స్ ఆపి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. సో నార్మల్ ఉంటే మనం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. అబ్నార్మల్ ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా థైరాయిడ్ డిటెక్ట్ అయితే మళ్ళీ లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత ఆపి అయితే చూడొచ్చు. థైరాయిడ్ 6 years, border 6 but I am not able. మెహ్రాన్, టైనీ థాట్స్, ఈమె క్వశ్చన్ ఏంటి అంటే అండి, ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వచ్చింది, బోర్డర్లో ఉంటుంది, 2 years నుంచి అయితే నేను ట్యాబ్లెట్స్ ఏమీ వాడట్లేదు అని చెప్పి పెట్టారండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే థైరాయిడ్కి మనం 5.5 to 10 వరకు ఉంటే హైపోథైరాయిడ్ అని అంటాము. బట్ ఎటువంటి సిమ్టమ్స్ సైన్స్ లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మా బోర్డర్లో ఉంది కాబట్టి మనం ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఒకసారి చెకప్స్ చేయించుకోవడం మంచిదే. ఏమైనా సిమ్టమ్స్ సైన్స్ ఉంటే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కానీ 10 లోపల ఉన్నంత వరకు ఏ సిమ్టమ్స్ సైన్స్ లేకపోతే ట్రీట్మెంట్ ఏం అవసరం లేదండి, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కమల ప్రియాంక, థైరాయిడ్ వచ్చి 4.17 ఉందంటండి TSH.
సో అది హైపోనా హైపరా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆమె ప్రెగ్నెన్సీ కూడా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏంటంటే థైరాయిడ్ అన్నది ఎప్పుడు కూడా 0.3 నుంచి 3 లోపల ఉండాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్ అని అంటాం. ట్రైమిస్టర్ అంటే ఎవ్రీ 3 monthsకి ఒక ట్రైమిస్టర్ అంటాం. సో మనం ఏంటి అంటే అక్కడ 3 లోపల ఉండాలి కాబట్టి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతో కొంత డోస్. ఇప్పుడు 25 mcg వాడుతున్నారు కదా, మేబీ 25 పెట్టి మళ్ళీ మెల్లగా ఎక్కువ అవుతుందంటే 12.5 కానీ అలా తీసుకుంటే మంచిది. సో ప్రెగ్నెన్సీ టైంలో అయితే వాల్యూస్ వేరు, నార్మల్ టైంలో వాల్యూస్ వేరు. నార్మల్ టైంలో 0.3 to 5.5 వరకు మధ్యలో ఉండొచ్చు, కానీ ప్రెగ్నెన్సీలో 0.3 నుంచి 3 లోపల ఉండాలి ఫస్ట్ ట్రైమిస్టర్. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మాత్రం 0.3 నుంచి 0.25 లోపల ఉండాలి. సో అందుకు మనం మేబీ మీ డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉండొచ్చండి. ఎందుకంటే మీరు అది నార్మల్ ఉంది కానీ ఎందుకు మా డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఝాన్సీ గారు పెట్టారండి, ఆమెకి T3, T4, TSH అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ ఎగ్ షేప్లో తయారవుతున్నాయని చెప్పి పెట్టారండి. ఎగ్ షేప్లో తయారవడం అన్నది మేబీ లావుగా అవుతున్నా అని పెట్టుండొచ్చు. యాక్చువల్లీ లావుగా అవ్వడం కానీ ఎగ్ షేప్లో అవ్వడం కానీ మేబీ వంశపారంపర్యంగా కూడా వచ్చి ఉండొచ్చు. లేదా లేడీస్ ఆఫ్టర్ డెలివరీ కామన్గా లావు అవుతారు హార్మోనల్ ప్రాబ్లం వల్ల. సో మనం ఒక్క థైరాయిడ్నే మనం బ్లేమ్ చేయొద్దు. ఇంకా చాలామంది నా దగ్గరికి హస్బెండ్స్ తీసుకొస్తూ ఉంటారు వైఫ్ని, సార్ ఈమెకి థైరాయిడ్ ఉంది, మీకు పిల్లలు పుట్టరా 2 సంవత్సరాల నుంచి మేము పిల్లల గురించి ట్రై చేస్తున్నాం, ఇది అది అంటారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే థైరాయిడ్కి కంట్రోల్లో ఉన్నంత వరకు పిల్లల గురించి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో మనం అటువంటి అపోహ పెట్టుకోవడం తప్పు. సేవ్ వాటర్. వీళ్ళది ఏంటంటే నాకు హైపర్ థైరాయిడిజం ఉంది, సో ప్రెగ్నెన్సీ టైంలో ఏ ట్యాబ్లెట్ వాడితే మంచిది అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ అయితే నార్మల్గా అయితే మనం కార్బిమజోల్ ఇస్తాం, కానీ ప్రెగ్నెన్సీలో కార్బిమజోల్ అన్నది హైపర్ థైరాయిడిజంకి సేఫ్ కాదు. మనం ప్రొపైల్ థయోరాసిల్ ఇస్తామన్నమాట. మినిమం 50 mcg నుంచి 50 కానీ 100 mcg నుంచి స్టార్ట్ చేసుకొని మెల్లగా తగ్గిస్తూ వస్తాం. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయాక నార్మల్గా కార్బిమజోల్ వాడుకోవచ్చు. ప్రొపైల్ థయోరాసిల్ అనేది సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫర్ హైపర్ థైరాయిడిజం. లక్ష్మి గారు, నేను 2021 నుంచి 100 mcg వాడుతున్నాను, నేను 50 వాడొచ్చా సార్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మీరు 100 వాడుతున్నారు కాబట్టి మీ వాల్యూస్ అన్నవి 0.3 నుంచి 5.5 మధ్యలో ఉంటాయి. ఒకవేళ మీరు తగ్గించారు, లైక్ 50కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది 4 కానీ 5 కానీ ఉందనుకోండి, 50కి వెళ్ళిన వెంటనే అది 10 కానీ 12 కానీ TSH లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో మనం ఏంటంటే అటు ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఈ మధ్యలో రావడానికి ఎంత డోస్ అవసరమో ఆ డోస్ లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100కి మించి ఎక్కువ చేశారనుకోండి, ఒక 150 వాడారనుకోండి, 0.0001 అయిపోతుంది, అంటే హైపర్ థైరాయిడ్ అయిపోతుంది. సో మనం ఐడియల్ డోస్ ఉంటుంది ఒకటి, ఒక్కొక్క మనిషికి ఒక ఐడియల్ డోస్ ఉంటుంది, ఆ డోస్ మనం లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. విజయలక్ష్మి గారు పెట్టారండి, TSH అనేది 12.3 ఉంది, 100 mcg డోస్ వాడుతున్నారంట, బట్ 1 month కంట్రోల్లో ఉంటుంది, 1 month కంట్రోల్లో ఉండట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్లీ థైరాయిడ్ అనేది 1-2 అటు ఇటు అవ్వడం అనేది కామన్ డ్యూరింగ్ మెన్సెస్ కానీ స్ట్రెస్ వల్ల కానీ, 1 ఎక్కువ అవ్వడం 1 తక్కువ అవ్వడం, లేదా వెయిట్ లాస్ అయినప్పుడు 1 తక్కువ అవ్వడం, ఇలాంటివి కామన్గా ఉంటుంది. సో మనం ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది అంటే మీరు సింగిల్ డోస్ తీసుకోకుండా లైక్ 100 mcg ఎవ్రీడే తీసుకుంటున్నారు, అంటే 7 days తీసుకుంటున్నారు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే అకార్డింగ్ టు ద వాల్యూ మనం వీక్ డేస్ వీకెండ్స్ అని చెప్పి డివైడ్ చేస్తాం. లైక్ 88 mcg వీక్ డేస్ అంటే 5 రోజులు తీసుకొని 100 mcg వీకెండ్స్ సాటర్డే సండే తీసుకోవాలి. సో అలా ఆ థెరపీ మనం స్టార్ట్ చేస్తే కొంచెం మీకు ఇప్పుడు ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది, అలాంటి ప్రాబ్లం ఉంది కదా, అది మనం సెట్ చేయొచ్చు. చక్రి గారు చెప్పారండి, ఆయనకి హైపోథైరాయిడిజం ఉందంట, హీల్ పెయిన్ అదే
ఫుట్ పెయిన్ అన్నది బాగా వస్తుందని చెప్తున్నారు. హైపోలో ఫుట్ పెయిన్ వస్తుందా, అదే హీల్ పెయిన్ వస్తుందా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ హీల్ పెయిన్ అన్నది హైపోలో, యాక్చువల్లీ హైపోథైరాయిడ్లో బోన్స్ పెయిన్ అన్నది కామన్. కాకపోతే మేబీ హీల్ పెయిన్ అన్నది వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదా ఎక్స్రే ఒకసారి తీయిస్తే మంచిదండి. ఎందుకంటే స్పైక్స్ లాగా ఉంటాయి ఫూట్లో. స్పైక్స్ అంటే ఫూట్లో ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ బోన్ అన్నది కొన్నిసార్లు ఫామ్ అవుతుంటాయి. దానివల్ల కూడా ఫుట్ పెయిన్స్ కానీ హీల్ పెయిన్స్ కానీ వస్తాయి. దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎన్సీఆర్ చెప్పల్స్, అంటే బాటా షోరూంలో దొరుకుతాయి ఎన్సీఆర్ చెప్పల్స్ అన్ని చాలా స్మూత్గా ఉంటాయి చెప్పల్స్. అలాంటి చెప్పులు వాడడం, ఇంకా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల కొంచెం ఆ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఓన్లీ థైరాయిడ్ వల్లే ఫుట్ పెయిన్ అన్నది రావడం అన్నది కామన్ కాదు. మేబీ బాడీ మొత్తం పెయిన్స్ రావడం అన్నది కామన్, కానీ ఓన్లీ అదే వస్తుందంటే మేబీ వేరే కాజెస్ కూడా అయ్యి ఉండొచ్చు. మోహిత్ లాషియా సార్ టెల్ అబౌట్ పీసీఓడి అని పెట్టారు. యాక్చువల్లీ నేను ఇంకో వీడియో తీసి పెడతాను నేను పీసీఓడి గురించి. కాకపోతే జనరల్గా మీకు పీసీఓడి అంటే ఏం లేదండి. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి 10 మందిలో యంగ్ లేడీస్, అడల్ట్ టీనేజ్ లేడీస్లో ప్రతి 10 మందిలో 4కి ఈజీగా మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది. పీసీఓడి అంటే ఏం లేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. లైక్ ఓవరీస్లో చైన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఓవరీస్ చుట్టూ. సో దానిలో ఏంటంటే కొంచెం ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఎగ్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడే హార్మోన్స్. ఆ హార్మోన్స్లో కానీ లేదా టెస్టోస్టెరాన్ అన్నది ఎక్కువ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ అడల్ట్ టీనేజ్ ఏజెస్లో. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం లేడీస్ కొంచెం ఫేషియల్ హెయిర్ డెవలప్ అవ్వడం, లావ్ అవ్వడం, పింపుల్స్ రావడం, హెయిర్ లాస్ అవ్వడం, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి పీసీఓడిలో, సిమిలర్ టు థైరాయిడ్. బట్ థైరాయిడ్కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి. పీసీఓడి కంటే ఆటోమేటిక్గా కొంచెం డైట్, వెయిట్ లాస్ అయితే 100% వీ కెన్ ఎరాడికేట్ పీసీఓడి. విశాఖపట్నం స్టూడీస్, నాది అంతా బాగానే ఉంది, కానీ థైరాయిడ్ యాంటీబాడీస్ నా థైరాయిడ్ని తినేస్తుందని పెట్టారు. మేబీ నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. మేబీ యాంటీబాడీస్ తినేయడం అంటే యాక్చువల్లీ హ్యాస్మోటస్ థైరాయిడైటిస్ కానీ గ్రేవ్స్ డిసీజ్లో కానీ థైరాయిడ్ యాంటీబాడీస్ వల్ల థైరాయిడ్ ప్రొడక్షన్ అన్నది అబ్నార్మల్గా ఉంటుంది. సో ఆ గ్రేవ్స్ డిసీజ్ కానీ లేదా హ్యాస్మోటస్ థైరాయిడిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. దానిలో ఏంటంటే మన ఓన్ బాడీ మీద మన యాంటీబాడీసే ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. మహేశ్వరి గారు అడిగారండి, యాంటీబాడీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? యాక్చువల్లీ దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదండి, అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్, థైరాక్సిన్ తీసుకోవాలంతే. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ అయితే ఏమీ ఉండదు. ప్రెగ్నెన్సీ అయినప్పుడు థైరాయిడ్ ఉంటే ఏమవుతుందని జనరల్గా ఏమీ అంత ప్రాబ్లం, కంట్రోల్లో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదండి. కంట్రోల్లో లేకపోతే మదర్కి ప్రాబ్లం ఉంటుంది, బేబీకి కూడా ప్రాబ్లం ఉంటుంది. మదర్కి అబోషన్స్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బేబీకి కూడా బోన్ డిసార్డర్స్ కానీ, క్రెటినిజం కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏది కూడా కంట్రోల్లో ఉంటే అసలు ఎటువంటి ఛాన్స్ కూడా లేదు, బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సచిన్ వనం అని పెట్టారండి, థైరాయిడ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది కానీ ఏజ్కి తగ్గట్టు హైట్ లేదు అంటున్నారు. దాని గురించి కూడా బాడీ వెయిట్, హైట్ ఒక వీడియో పెడతానని చెప్పాను కదా, దానిలో నేను పెడతాను. బట్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఏజ్కి తగ్గట్టు హైట్ లేదు అంటే హెరిడిటరీ చూసుకోవాలి ఫస్ట్. మదర్, ఫాదర్ హైట్ అండ్ వెయిట్ బట్టి కూడా పిల్లలకి వస్తుంది, లేదా థైరాయిడ్ లేదా వేరే ఇతర కారణాల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, పుట్టినప్పుడు ఏమైనా అబ్నార్మాలిటీస్ వల్ల కానీ హైట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దానికి మనం బెస్ట్ ట్రీట్మెంట్ 11 నుంచి 17 సంవత్సరాల లోపల అయితే దానికి ట్రీట్మెంట్ ఉందండి, హైట్ పెంచడానికి కానీ, హైట్ లావు తగ్గించడానికి కానీ 17 సంవత్సరాల తర్వాత అయితే మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ బోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం హైట్ అనేది పెంచడానికి అవ్వదు. సో మనం 17 సంవత్సరాల లోపల అయితే ఉంటుంది, లేదా 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు కూడా ట్రై చేయొచ్చు. కానీ వెరీ మైన్యూట్, అంటే చాలా తక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 13 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వస్తే మాత్రం మనకి కావాల్సినంత అంటే చాలా మంచి హైట్ గ్రోత్ అనేది తెప్పియచ్చు.
జయరామ్ రెడ్డి గారు పెట్టారు. నేను థైరాయిడ్కి ఆపరేషన్ చేయించుకున్నాను, సో లైఫ్ లాంగ్ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలని పెట్టారు. యాక్చువల్లీ అయితే లైఫ్ లాంగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడాలండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ముందు కూడా, ట్యాబ్లెట్స్ ఆపేయడానికి హైపోథైరాయిడిజంలో ఎటువంటి ఆస్కారం లేదు. సో ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడాలి. ఇంకోటి ప్రజుల గారు మెసేజ్ పెట్టారండి. దీనిలో ఏమైనా ఉందంటే, నా 27 years, నేను 5 years నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 25 వాడుతున్నాను. సో నా థైరాయిడ్ వచ్చి 8 ఉంది, 8 mcg ఉంది. సో ఎంత వాడాలి అన్నట్టు అంటున్నారు. సో 25 వాడుతున్నారు కాబట్టి మీకు ఇంకా 5.5 లోపల ఉండాలి థైరాయిడ్. సో 25 అనేది సరిపోవట్లేదు మీకు. సో మేబీ మీరు 37.5 వాడితే మంచిది. బట్ ఎనీవేస్ యూ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకా వేరే రకమైన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీకు కంప్లీట్గా ఫాలోఅప్లో ఉంటాడు డాక్టర్ అయితే. పద్మప్రియ, సన్కి హైపోథైరాయిడ్ ఉంది, సడన్గా వెయిట్ తగ్గాడు. మేబీ వెయిట్ తగ్గడం అనేది మంచిదే, ఎందుకంటే హైపోథైరాయిడ్లో వెయిట్ గెయిన్ అయ్యి ఉంటాడు. మేబీ మీరు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడం వల్ల వెయిట్ తగ్గి ఉంటాడు. నో ప్రాబ్లం అండి, వెయిట్ తగ్గితే ఎటువంటి ప్రాబ్లము లేదు హైపోథైరాయిడ్లో. స్వాతి కొండ, 28 years, TSH వచ్చి 10.94 ఉంది. సో హౌ మచ్ ఎంజీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అని పెట్టారండి. అలా మనం చెప్పలేం. మీరు ముందు వాడుతున్న ట్యాబ్లెట్ల కంటే ఇంకొక 25 mcg అయితే ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు 50 వాడితే ఇప్పుడు 75 వాడాలి. సో అలా ఇంక్రీజ్ చేసుకొని 1 month తర్వాత చెక్ చేయించుకోండి. లేదా ఇదే ఫస్ట్ టైం అనుకుంటే లో డోస్ 25 mcgతో స్టార్ట్ చేయండి. కానీ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్, ఎందుకంటే ఈ హిస్టరీ అంతా తీసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. పర్సనల్గా మీకు అప్పటి వరకు నేను ట్రీట్మెంట్ చెప్తున్నాను అంతే. కాకపోతే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే వెళ్ళి కలవాలి. రాజశేఖర్ గారు, థైరాయిడ్ నాకు ఉంది కానీ ట్యాబ్లెట్లు వాడట్లేదు, వెయిట్ పెరుగుతున్నానని చెప్పారండి. సో థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే వెయిట్ తగ్గుతానని చెప్పారు. ఖచ్చితంగా తగ్గుతారండి. మీరు వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడే, 100% థైరాయిడే. సో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇప్పుడు వాడకపోతే ఆల్మోస్ట్ మీ బోన్స్ అన్న వీక్ అవుతుంది, హెయిర్ వీక్ అవుతుంది, సెక్షువల్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో బెటర్ టు యూజ్ ట్యాబ్లెట్స్. ఒక మల్టీవిటమిన్ అనుకోండి. ఇంకా సో లైఫ్ లాంగ్ ఆ విటమిన్, అయోడిన్ అనే ఒక మల్టీవిటమిన్ వాడండి. అంటే మీకు అర్థం కావడానికి మల్టీవిటమిన్ అంటున్నాను, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు వాడడం మంచిది. మధులత, నా టెస్ట్ చేసిన కంట్రోల్గా ఉంది, ప్రెగ్నెన్సీలో వచ్చింది సార్, ఎన్నిసార్లు చేసినా కూడా నాకు మళ్ళీ థైరాయిడ్ రావట్లేదు అని అంటున్నారు. అవునండి, మీకు ఆల్రెడీ నేను ముందు ఆల్రెడీ చెప్పాను, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది వచ్చి ప్రెగ్నెన్సీ తర్వాత పోతుంది చాలామందికి. సో ఒకవేళ మీకు రావట్లేదు అంటే ఎవ్రీ 3 to 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండండి చాలు, ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, హరిత, మై థైరాయిడ్ లెవెల్స్ ఆర్ 44, ప్రోలాక్టిన్ 44 ఉంది. సో నేను ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నాను అని ఉందండి. సో ఈ లెవెల్స్తో అయితే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టం అండి. థైరాయిడ్ లెవెల్ TSH 44 అంటే చాలా ఎక్కువ. సో మీరు ట్యాబ్లెట్లు వాడాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఈవెన్ ప్రోలాక్టిన్ కూడా తగ్గడానికి మనం ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. ప్రోలాక్టిన్ తగ్గడానికి లైక్ క్యాబర్గోలిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, 0.5 mg, అది వీక్లీ వన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొకటే ఉంది. సార్ మారుతి, సార్ మా పేరెంట్స్కి థైరాయిడ్ ఉంటే మాకు వచ్చే అవకాశం ఉంటుందా? 3 days నుంచి మోషన్ అవ్వట్లేదు, థైరాయిడ్ అంటారా అని చెప్పింది. యాక్చువల్లీ మోషన్ అవ్వకపోవడం మేబీ ఇవన్నీ సిమ్టమ్స్ అవ్వచ్చు, కానీ థైరాయిడ్ అయ్యి ఉండాలని లేదు. కానీ వంశపారంపరంగా అయితే థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుంది. నందూరి గారండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్, హెయిర్ ఫాల్, బోన్ పెయిన్, డిప్రెషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఆమె క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పారు. యాక్చువల్లీ హైపోథైరాయిడ్లో హెయిర్ ఫాల్ కానీ, బోన్ పెయిన్ కానీ, అదే బాడీ పెయిన్స్ కానీ, లేదా డిప్రెషన్ అనేది కొంచెం కామన్గానే ఉంటుంది.
దీనికి మనం కౌన్సిలింగ్ తీసుకొని ప్రాబ్లం బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సార్ నాకు TSH లెవెల్స్ 10.78 ఉంది, ప్రెగ్నెన్సీ అవుతుందా? శైలు, ప్రెగ్నెన్సీ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెట్టండి. థైరాయిడ్ వల్ల ఏం ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం అంటూ ఉండదు, కానీ ఇండైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ 5.5 లోపల ఉండేటట్టు చూడాలి. శ్యామల గారు, థైరాయిడ్ 10.78 ఉంది, నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని పెట్టారండి. ప్రెగ్నెన్సీ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెట్టండి. ఇండైరెక్ట్గా అయితే థైరాయిడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. అవ్వడం అయితే అవుతుంది, కానీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో మనం 5.5 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. స్వప్న గారు పెట్టారండి, నాకు థైరాయిడ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది, మ్యారేజ్ అయ్యి 10 years అయింది కానీ పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి పెట్టారండి. యాక్చువల్లీ అయితే పిల్లలు పుట్టకపోవడానికి కారణం థైరాయిడ్ ఒక్కటే కాదండి, వేరే ఇతర కారణాలు కూడా చాలా చూసుకోవాలి. లైక్ ప్రోలాక్టిన్ కానీ, లేదా వేరే ఒబిసిటీ, లావుగా ఉండడం, థైరాయిడ్, లేదా చాలా కారణాలు ఉంటాయి. సో మనం అన్నీ చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ, ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో మగవాళ్ళ సైడే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్పర్మ్ కౌంట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇద్దరిలో ఏవైతే తక్కువ ఉన్నాయో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఇంకా మీకు అప్పటికీ అవ్వట్లేదు అంటే IUI, ఇన్ యూట్రో ఫెర్టిలైజేషన్, ఇన్ యూట్రో ఇన్సెమినేషన్ అంటాం. IUI చేయొచ్చు, లేదా IVF, ఇన్ వైట్రో ఫెర్టిలైజేషన్ చేయొచ్చు. IUI అంటే ఏం లేదండి, ఒక మంచి స్పర్మ్ తీసుకొని ఎగ్ ఫామ్ అయిన టైంకి లోపలికి ఇంజెక్ట్ చేసేస్తాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్. IVF అన్నది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్, లైక్ కొంచెం ఖర్చుతో కూడిన పని కూడా. ఫీమేల్ ఎగ్, మేల్ స్పర్మ్ తీసి బయట దాన్ని గ్రో చేసి అప్పుడు ఫీమేల్ బాడీలో వేస్తాము. అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, బట్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నితీషా రెడ్డి గారు, నాకు హెయిర్ ఫాల్ చాలా ఉంది, దీనికి నాకు సొల్యూషన్ చెప్పండి అని చెప్పారు. దానికి ఆల్రెడీ ఒక వీడియో పెట్టండి, హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఇవన్నీ. ఒక్కసారి ఆ వీడియో ఫాలో అవ్వండి. చైతు గారు పెట్టారు, నాకు పీరియడ్స్ 2 monthsకి వస్తున్నాయి, సో దానికి ఏమైనా పరిష్కారం చెప్పమని చెప్పారు. పీరియడ్స్ 2 monthsకి వస్తున్నాయంటే మేబీ వేరే ఇతర కారణాలు, PCOD కానీ, లేదా వేరే ఏమైనా కాజెస్ అయ్యి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో హార్మోనల్ టెస్ట్, ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థైరోనార్మ్, థైరాక్సిన్ ఏది బెటర్ అని చెప్పి అడిగారండి జాయ్సీ ప్రైజీ. యాక్చువల్లీ ఏదన్నా కూడా ఫార్ములా ఒకటే, థైరాక్సిన్ ఉంటుంది. థైరోనార్మ్ అంటే అబౌట్స్ కంపెనీ, నేను ఎక్కువ వాడేది థైరోనార్మ్ అబౌట్స్ కంపెనీ, ఇంకా లీథైరాక్స్ ఇంటాస్ కంపెనీ. ఎందుకంటే మేము ఎక్కువగా జనరిక్ కాకుండా బ్రాండెడే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే దాంట్లో అవి కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని మాకు ఒక నమ్మకం, అండ్ ఆల్సో ఇట్స్ సర్టిఫైడ్ కాబట్టి. ఇంకా మళ్ళీ జాయ్సీ ప్రైజీ గారు పెట్టారండి, 100 mcg యూజ్ చేస్తున్నా, హెల్త్ అసలు బాగోవటం లేదు, థ్రోట్లో ఏదో ఉన్నట్టు ఉంటుంది, బ్రీతింగ్ ఇబ్బందిగా ఉంది, ఒక్కోసారి ఫుడ్ మింగడానికి కూడా కష్టం అవుతుంది అని చెప్పి పెట్టారండి. ఇవి యాక్చువల్లీ అయితే థైరాయిడ్ కంటే ఇక్కడ గ్యాస్ట్రైటిస్, GERD అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అంటే సంథింగ్ రిలేటెడ్ టు గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకసారి అప్పర్ GI ఎండోస్కోపీ చేయించుకోవడం మంచిది. ఏమైనా గ్యాస్ ట్యాబ్లెట్స్ లైక్ RAJO-D, PAN-L అని చెప్పి ట్యాబ్లెట్స్ ఉంటాయి, అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా ఒక 1 week అలా వాడి చూడండి. ఒకవేళ దానివల్ల తగ్గితే అది గ్యాస్ట్రైటిస్, అది గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమే, థైరాయిడ్కి సంబంధించింది కాదు. మేబీ వెయిట్ గెయిన్ వల్ల కూడా కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉండొచ్చు. సో మీ ఏజ్, వెయిట్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. హాయ్ సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు థైరాయిడ్ వచ్చి లాస్ట్ ఇయర్ నాకు గొంతు నొప్పి బాగా ఎక్కువ అనిపిస్తుంది. FNAC చేస్తే ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్ అని తెలిసింది. నాకు 6 years నుంచి థైరాయిడ్ ఉందని చెప్పి షేక్ సల్మా గారు పంపించారు. సో అదేమైనా ప్రాబ్లం అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ సేమ్ నార్మల్గా మనం ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అయినా, గ్రేవ్స్ డిసీజ్ అన్నా
థైరాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది, దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. వాణి థైరాక్సిన్ సోడియం టాబ్లెట్ 50 వాడాము, తర్వాత 75 ఇచ్చారు. హైపర్ థైరాయిడ్, నార్మల్ థైరాయిడ్ చెప్పండి ప్లీజ్. వాణి గారు మెసేజ్ పెట్టారండి. ఆమె 50 వాడారంట థైరాక్సిన్, తర్వాత 75 వాడారంట. సో హైపోనా హైపర్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ ట్యాబ్లెట్స్ ద్వారా హైపర్ ఎలా చెప్తాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ హైపోథైరాయిడ్కి మనం వాడేవి 25, 75, 100 అలా ఉంటుంది. అవన్నీ వన్ టైమే యూజ్ చేస్తాం. అది హైపోథైరాయిడ్కి వాడే ట్యాబ్లెట్స్. హైపర్ థైరాయిడ్ అంటే 5 mg 10 mg అని ఉంటుంది. ఇది మనం 2 times 3 times అలా తీసుకుంటాం హైపర్ థైరాయిడ్కి. ఇది నియోమెర్కజోల్ కానీ అదే కార్బిమజోల్ అంటాం అది. సో 10 mgలు అలా ఏమైనా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా హైపర్ థైరాయిడ్కి వాడే ట్యాబ్లెట్స్ అవి. హైపోథైరాయిడ్కి మినిమం డోసు 12.5 mg ఉంటుంది. సో 12.5 mg అంటే అది హైపోథైరాయిడే. ఎందుకంటే కార్బిమజోల్ 12.5 ఉండదు, 10 mg ఉంటుంది, 20 mg ఉంటుంది, లేదా 5 mg ఉంటుంది. అందపూరి డేవిడ్ మహి, సార్ నేను పిల్లల కోసం వెళ్ళినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ అని తేలింది. నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ నిలబడడం లేదు. అంటే ఇంకా హార్మోనల్ టెస్ట్ అన్నీ చేయించుకుంటే కొంచెం మాకు క్లారిటీగా ఉంటుందండి. థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది. TSH 4.05 ఉంది సార్, ఈజ్ ఇట్ నార్మల్ అబ్నార్మల్? 100% ఇది అబ్నార్మల్ అండి. 10 కంటే పైన ఉంటే ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్మెంట్ తీసుకోవాలి. పాప మెచ్యూర్ అయిన తర్వాత థైరాయిడ్ వచ్చింది, హైట్ పెరగటం ఆగిపోయింది, 15 years పెరగాలంటే ఏం చేయాలి? ఝాన్సీ గారు పెట్టారండి. మా పాప మెచ్యూర్ అయిన తర్వాత థైరాయిడ్ వచ్చింది, ఇప్పుడు 15 years, హైట్ పెరగట్లేదు అని పెట్టారండి. హైట్ పెరగడానికి 15 yearsకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, లైక్ హార్మోన్. కాకపోతే ఆ ట్రీట్మెంట్స్ ఏవి కూడా మనం బ్లడ్ టెస్ట్ లైక్ ప్రోలాక్టిన్ కానీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ టెస్ట్లు ఏవి లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అట్లీస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా తీసుకోండి. సార్ T3 T4 నార్మల్గా ఉంది, TS దానికి ట్రీట్మెంట్ ఎలా? ఇది హైపోథైరాయిడ్కి వస్తుందా ప్లీజ్? మరబాతల ప్రశాంతి గారు పెట్టారండి. T3 T4 లెవెల్స్ నార్మల్ ఉన్నాయి కానీ TSH అనేది తగ్గింది. సో ఇది హైపోథైరాయిడా అని చెప్పి అడుగుతానండి. యాక్చువల్లీ నాకు TSH లెవెల్స్ బట్టి చెప్తాము. యాక్చువల్లీ T3 T4 లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి కానీ TSH లెవెల్స్ తగ్గాయి అని చెప్పి పెడుతున్నారండి. యాక్చువల్లీ TSH లెవెల్స్ తగ్గి T3 T4 లెవెల్స్ నార్మల్ ఉన్నాయి అంటే మేబీ హైపర్ థైరాయిడ్ అయి ఉండాలి. హైపర్ థైరాయిడ్కి మనము ట్రీట్మెంట్ కార్బిమజోల్ స్టార్ట్ చేస్తాము, బట్ ఇట్ డిపెండ్స్. కానీ అక్కడ వాల్యూస్ లేవు కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది మేము చెప్పడం కష్టం. ఇంకొక కామెంట్ ఉంది, స్వాగ్ డబ్బింగ్ లైవ్. నేను 9 సంవత్సరాల నుంచి 50 mcg థైరాయిడ్ వాడుతున్నాను, కాకపోతే ఇక్కడ థ్రోట్ దగ్గర కొంచెం వాపు ఉంది అని చెప్పారండి. సో దానికి మనం ఒకసారి అల్ట్రాసౌండ్ USG నెక్ ఒకటి, FNAC ఒకటి చేయించుకోండి. ఆ రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఆపరేషన్ చేస్తే తగ్గుతుందా, మెడిసిన్ వాడాలా? యాక్చువల్లీ ఆపరేషన్ చేసినా కూడా మెడిసిన్ వాడాలండి థైరాయిడ్కి అయితే. సార్ మా పాపకి 8 yearsలో థైరాయిడ్ వచ్చింది, అప్పటి నుంచి ట్యాబ్లెట్ వాడుతున్నాను, అయితే ఇప్పుడు 9th class, ఇంకా పీరియడ్స్ అవ్వు. లతా గారు పెట్టారండి. హాయ్ సార్, మా పాపకి 8 years నుంచి థైరాయిడ్ ఉంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, అయితే ఇప్పుడు 9th class, ఇంకా పీరియడ్స్ అవ్వట్లేదు అని చెప్పి పెట్టారండి. సో మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన సమయం ఇది, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అవుతుంది, 9th class కాబట్టి. సో ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి మెచ్యూర్ అవ్వడానికి, హార్మోనల్ ప్రొఫైల్ అన్నీ చేయించుకొని ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే మెచ్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అంటే లోపల ప్రాబ్లం లేకపోతే ఆ ఇంజెక్షన్స్తోనే మెచ్యూర్ అవుతారు. శాంతా గారు పంపించారండి. హాయ్ సార్, నేను IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నా థైరాయిడ్ లెవెల్స్ 2.8 ఉన్నాయి. సో నాకు డాక్టర్ 12.5 mcg ప్రిస్క్రైబ్ చేశారు, అది నార్మల్గానే ఉన్నా ఎందుకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారని అడుగుతున్నారు. యాక్చువల్లీ IVF చేసేటప్పుడు
ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉండాలో అలాగే ఉండాలండి. సో మేబీ అందుకు మీకు మీ డాక్టర్ మీకు చాలా లో డోస్ 12.5 అంటే చాలా తక్కువ డోసు మీరు వాడచ్చు ఆ డోస్. షైక్, నాకు ఇనీషియల్గా హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ వచ్చాయి, కానీ డాక్టర్ నాకు హైపోథైరాయిడ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? హైపో అన్నది థైరాయిడ్ లెవెల్స్ బట్టి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారండి. అఫ్కోర్స్ కొన్నిసార్లు డాక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యి హైపర్కి హైపో ట్రీట్మెంట్, హైపోకి హైపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి మీరు. థైరాయిడ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. మేబీ సిమ్టమ్స్తో సంబంధం లేదు, అక్కడ మీ బ్లడ్ లెవెల్స్ బట్టి డాక్టర్ గారు, క్వాలిఫైడ్ డాక్టర్ అయితే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కోటేశ్వరమ్మ, సార్ థైరాయిడ్ గ్రంథి తీసేస్తే పిల్లలు పుడతారా? అంటే మనం హార్మోన్స్ రీప్లేస్మెంట్ అంటే అదే దానికి తగ్గట్టు మనం థైరాయిడ్ ట్యాబ్లెట్లు తీసుకుంటే ఖచ్చితంగా పుడతారండి, దీనికి సంబంధం లేదు. అనిల్ కుమార్ గారు అండి మెసేజ్ పెట్టారు. ఈయన హీ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ థైరాయిడ్ నుంచి 4 months నుంచి సఫర్ అవుతున్నారు. వాళ్ళ డాక్టర్ డ్రాప్స్ లైక్ పోలియో డ్రాప్స్ లాంటి డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేశారంట. ఆ డ్రాప్స్ ఈజ్ దట్ బెస్ట్ మెడిసిన్, హైపర్ థైరాయిడ్కి పనిచేస్తుందని పెట్టారండి. హైపర్ థైరాయిడ్కి ట్రీట్మెంట్ డ్రాప్స్ కానీ అలాంటివి ఏవీ లేవండి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఇప్పుడే నెగ్లెక్ట్ చేస్తే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో మీరు తొందరగా కార్బిమజోల్ ట్రీట్మెంట్ అన్నది మీరు స్టార్ట్ చేయాలి. హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో దట్ 9 to 12 monthsలో అట్లీస్ట్ మీరు ట్రీట్మెంట్ వాడారు అంటే ఇంకా మీకు ట్రీట్మెంట్ అవసరం పడదు జీవితంలో. డ్రాప్స్, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటివి థైరాయిడ్కి ట్రీట్మెంట్ లేదు. థైరాయిడ్ షుగర్ ఈజ్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలోనే ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ ప్రాబ్లం. సో మనం హార్మోన్స్ తీసుకోవాలి. ఈ కొన్నిటికి ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ పనిచేస్తాయి. ఈ ఆయుర్వేదం అని హోమియోపతి అని చెప్పి చాలామంది పనిచేస్తాయని చెప్పి వాడటం, అవి పని చేయకపోవడం, తర్వాత ఇబ్బందులకు గురవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఎవరైతే డ్రాప్స్ ఇచ్చారో నాకు తెలిసి ఆయన డాక్టర్ కూడా అయ్యి ఉండరండి, ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ డ్రాప్స్ కాదు, కార్బిమజోల్ అనే ఒక మెడికేషన్. ఒకవేళ నిజంగానే అలాంటి డ్రాప్స్ ఏమైనా ఉండి అవి పనిచేస్తే ఫస్ట్ WHO అన్నది అప్రూవ్ చేస్తుంది. సో దట్ తెలివైన కంట్రీస్ అని అనుకునే అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఆమోదం తీసుకొని అవి వాళ్ళు కూడా తయారు చేసి వాడతారు. సో దానికి ట్రీట్మెంట్ అది కాదు కాబట్టి ఏ దేశంలో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ వాడరు. పద్మారెడ్డి గారు, ఆమెకి థైరాయిడ్ లేదు కానీ రైట్ సైడ్ థ్రోట్లో స్వెల్లింగ్ ఉంది అని చెప్పి పెట్టారండి. అది ఎలా సార్ట్అవుట్ చేయాలి అని అడుగుతున్నారు. ఏం లేదంటే USG నెక్ ఒకటి చేయించండి, FNAC ఒకటి చేయించండి. అది ఏమి గడ్డ అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం సర్జికల్గా అవసరమైతే సర్జికల్గా తీసేస్తే సరిపోతుంది. అవేమి క్యాన్సర్స్ అవి అయితే 100% కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరీ పెద్దగా ఉంటే తీయించేసుకోండి సర్జన్తో మాట్లాడి. సార్ నాకు 7 years నుండి థైరాయిడ్ ఉంది. స్టార్టింగ్ నుంచి స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, సెగ్గడ్డలు వస్తున్నాయి, బాయిల్స్లా వస్తున్నాయి అని చెప్పి పెట్టారండి. స్కిన్ ఎలర్జీస్కి మనం మేబీ IgE అనే ఒక టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేసుకొని మీకు ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి మనం ప్యూరైటిస్ అని, ఎటోపిక్ డెర్మటైటిస్ అని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మనం లోరాటిడిన్ అని, ప్రుగో అని చెప్పి ట్యాబ్లెట్స్ ఉంటాయి. అలాంటి ట్యాబ్లెట్స్ కోర్స్ వాడితే తగ్గిపోతుందండి. పద్మప్రియ, వాళ్ళ అబ్బాయి 19 years అంటండి. ఆయన 62 kilos ఉండేవాడు. కరోనా టైంలో 5 kilo డంబల్స్తో ఎక్సర్సైజ్ చేశాడు. తర్వాత వెయిట్ తగ్గాక ఇప్పుడు వెయిట్ పెరగట్లేదు, ప్రోటీన్ ఫుడ్ అన్నీ పెడుతున్నాను. సో జిమ్కి వెళ్ళడం మంచిదా కాదా అని అడుగుతాను. జిమ్కి వెళ్ళడం ఖచ్చితంగా మంచిదండి. జిమ్కి వెళ్ళడం వల్ల వెయిట్ పెరుగుతారు అండ్ ఆల్సో ఆ వెయిట్ కూడా హెల్దీ వెయిట్, అంటే మన బాడీకి ఆ వెయిట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేని వెయిట్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా జిమ్కి పంపించండి. సంతోష్ కుమారి గారు పెట్టారండి. నేను 50 mg ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. సో మీరేమో 10 నిమిషాల ముందు ట్యాబ్లెట్ వేసుకోమన్నారు, మా డాక్టర్ 1 hour ముందు వేసుకోమన్నారండి. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ 1 hour నుంచి 10 నిమిషాలు
వరకు ఎప్పుడైనా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఇది థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది షుగర్ ట్యాబ్లెట్లా కాదు, ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ అన్నవి డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వేసుకున్న హాఫ్ అన్ అవర్లో ఫుడ్ తినేసేయాలి. థైరాయిడ్ అన్నది అలా కాదండి, మనం ఒక 1 అవర్ అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ బిఫోర్ ఫుడ్ వేసుకోవడం అన్నది మంచిది. సునీత గారు ఒక టెక్స్ట్ పెట్టారండి, ఏంటంటే 0.01 ఉంది, నాకు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, నాకు థైరాయిడ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా థైరాయిడ్ ఉంది, కాకపోతే మీకున్న థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అంటే బక్కగా అయ్యే థైరాయిడ్ అండి. సో దానికి మనం ట్రీట్మెంట్ ఒక 6 to 9 months తీసుకుంటే మంచిది, ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ గురించి కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. కార్బిమజోల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, 20 mgతో స్టార్ట్ చేయండి. మెల్లగా దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ నెక్స్ట్ మంత్ నుంచి చేయొచ్చు. లక్ష్మి గారండి, సార్ TSH 2.3 ఉంది, బయలాజికల్ రిఫరెన్సెస్ 0.3 to 5.5 ఉంది, ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ అండ్ నార్మల్? అండ్ నార్మలే అమ్మ. ప్రెగ్నెన్సీలో అయితే 0.3 నుంచి 0.3 నుంచి 3.0 వరకు నార్మల్. సో ఇప్పుడు 3 లోపలే ఉంది కాబట్టి నార్మలే, దాన్ని నార్మల్ అన్నట్టే మేము కన్సిడర్ చేస్తాం. హైపోథైరాయిడ్ టెస్ట్ ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలని అడిగారండి. యాక్చువల్లీ వచ్చిన స్టార్టింగ్ అంటే థైరాయిడ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఎవ్రీ మంత్ చేయించుకోవాలి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, అవసరమైతే థర్డ్ మంత్ కూడా చేసుకోవాలి. అంటే మనకి అది TSH లెవెల్స్ అడ్జస్ట్ అయ్యేంత వరకు. బట్ ఒక్కసారి TSH లెవెల్స్ 0.3 నుంచి 5.5 మధ్యలో వస్తే మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఏమైనా వేరే టైప్ ఆఫ్ ఎక్కువ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు డాక్టర్ని వెళ్ళి కలవడం మంచిది. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నంత వరకు డాక్టర్కి వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. లావణ్య గారు పెట్టారండి, ఆమెకి థైరాయిడ్ అనేది 5.46 ఉంది, డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ చెప్తున్నారు అని చెప్పారు. యాక్చువల్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది, ఏంటంటే 0.3 నుంచి 5.5 వరకు థైరాయిడ్ లేనట్టే, 5.5 నుంచి ఎంతున్నా కూడా హైపోథైరాయిడ్ అంటాం, 0.3 కంటే తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అంటాం. వేరేస్ హైపోథైరాయిడ్కి మాత్రం ఏ సిమ్టమ్స్ లేవు అంటే మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు లావణ్య గారు. మీకు ఏమైనా సిమ్టమ్స్, హెయిర్ లాస్, వెయిట్ గెయిన్ అలా ఏమైనా ఉంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. 10 వరకు అయితే హైపోథైరాయిడ్ ఉన్నట్టే, అంటే మీరు డేంజర్లో ఉన్నట్టే. కానీ ట్రీట్మెంట్ సిమ్టమ్స్ ఉంటేనే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. పద్మ గారు మెసేజ్ పెట్టారండి, 37 years 125 mcg యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ TSH వచ్చి 24.8 ఉంది, 8 years నుంచి థైరాయిడ్ ఉందంట. 24 అంటే చాలా ఎక్కువ, 125 వాడుతున్నారు కదమ్మా. 125 అయితే సరిపోదు, కానీ మీకు మినిమం నాకు తెలిసి 162.5 కానీ 175 వరకు మీకు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మనం ఒకటేసారి అంత పైకి పోకూడదు. 125 ఉంది కదా, మీరు 150కి వెళ్ళండి. 150కి వెళ్ళాక ఒకసారి TSH లెవెల్స్ చెక్ చేయించుకొని ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. మౌనిక గారు పెట్టారు, 200 mg ట్యాబ్లెట్ ఇచ్చారు తిన్న తర్వాత మధ్యాహ్నం. యాక్చువల్లీ మధ్యాహ్నం తిన్న తర్వాత కంటే పొద్దున్న మీకు ఏ ప్రాబ్లము లేదు అంటే పొద్దున్న తినక ముందు వేసుకోవడం మంచిది. మీ TSH లెవెల్స్ బట్టి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారండి, 200 175 అన్నది. మరి నాకు అక్కడ థైరాయిడ్ లెవెల్స్ అన్నీ ఏమీ లేవు కాబట్టి పొద్దున్న తినక ముందు వేసుకుంటే మంచిది. మాధవి గారు, హైపర్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదమ్మా, హైపో అంటే లావుగా అయ్యే థైరాయిడ్, హైపర్ అంటే సన్నగా అయ్యే థైరాయిడ్. ఒకసారి ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో ఒక్కసారి చూడండి. హైపర్కి రెండింటికి డిఫరెన్స్ చెప్పాను, కింద లింక్ అటాచ్ చేస్తాను. సాయి కరుణ గారు, 10 years నుంచి నాకు థైరాయిడ్ ఉండి ఇప్పుడు ఏజ్ 23 years, హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉంది అని పెట్టారు. మేబీ థైరాయిడ్ వల్లే కాదు, వేరే ఇతర కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, PCOD అవ్వచ్చు, మీ ఏజ్లో మోస్ట్ కామన్. సో ఒక్కసారి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. హెయిర్ ఫాల్ గురించి కూడా ఒక వీడియో ఉంది, ఒకసారి అది చూడండి. ఆ ట్రీట్మెంట్ ఫాలో అయితే మీకు మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. కావేరి గారు పెట్టారు, నాకు షుగర్ అండ్ థైరాయిడ్ ఉంది, నాకు ఏజ్ 20 years అని పెట్టారండి. సో మీకు తక్కువ ఏజ్లో ఉంది కాబట్టి type 1 డయాబెటీస్ అయి ఉండొచ్చు, అంటే మీకు
ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా వాడాలి. ఇవన్నీ మీరు బాగా వాడుకుని ఒక మంచి ఫిజిషియన్తో కన్సల్ట్ అయ్యి ఉంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు తక్కువ ఏజ్లో వచ్చింది కాబట్టి మీరు మంచిగా డైట్, షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ పెట్టుకుంటే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుందండి. సార్ నాకు చింతాల నిరోష TSH 62 ఉంది. నాది హైపోనా హైపరా అని అడుగుతున్నారండి. TSH 62 అంటే అది హైపోథైరాయిడ్స్ అంటే లావుగా అయ్యే థైరాయిడ్. మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ 50 mcతో స్టార్ట్ చేసి పెంచుతూ పోండి. ఎప్పుడు నార్మల్ అవుతుందో చూసి దాన్ని బట్టి మీరు ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ అయితే మంచిది. మీరు వాణి గారు, సార్ నమస్తే, నాకు షుగర్, థైరాయిడ్, బీపీ ఉన్నాయని చెప్పి పెట్టారండి. కామన్ అండి, ఇప్పుడు చాలామందికి షుగరు ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కాబట్టి షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో బీపీ అన్నది కూడా చాలా కామన్. అన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవమ్మా. నీరజ్ కుమార్, సార్ థైరాయిడ్ ప్రాబ్లం ఒక పర్సన్ వల్ల ఇంకో పర్సన్కి ఎఫెక్ట్ అవుతుందని పెట్టారు. అలా అయితే ఉండదండి. థైరాయిడ్ అన్నది సెక్షువల్గా కానీ అలా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కాదు, అసలు ఛాన్సెసే లేవు. కానీ థైరాయిడ్ అన్నది మేబీ హెరిడిటరీగా వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ అమ్మాయిలకి చాలా ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కంటే. మా అబ్బాయికి 11 years, మొన్న టెస్ట్ చేయించాము. T3 T4 నార్మల్ ఉంది, TSH 4.2 ఉంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డైట్తో తగ్గించవచ్చా? డైట్ ఏం అవసరం లేదు. 4.2 అంటే ఏం థైరాయిడ్ ఉన్నట్టు కాదు. కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అయితే మంచిదండి. అనిల్ కుమార్ దున్నా, డాక్టర్ గారు హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, క్యాలీఫ్లవర్ తినొచ్చండి. కాకపోతే ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. అప్పుడప్పుడు ఏదో అంటే తినొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. బట్ రెగ్యులర్గా తినడం వల్ల గాయిటరస్ అవి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. JSY, మిల్లెట్స్ తినొద్దు అంటారు కదా సార్? కాదమ్మా, మిల్లెట్స్కి థైరాయిడ్కి సంబంధం లేదు. మిల్లెట్స్ అనేవి చాలా మంచిది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, బీపీకి కానీ, అంటే అదే షుగర్కి కానీ, వీటికి చాలా మంచిది మిల్లెట్స్ తినొద్దు అని ఎవరు అనరు. అది మేబీ ఇట్స్ ఎ మిత్ అంతే. డాక్టర్ గారు, క్యారెట్, బీట్రూట్ రెగ్యులర్గా తీసుకోవచ్చా చెప్పండి. అంటే తీసుకోవచ్చు, బట్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కొంచెం పొటాటో ఫ్యామిలీస్ తగ్గించుకోవాలి. లేదా కాళ్ళు పిక్కలు పట్టేసేయడం, లేదా అలాంటివి మోకాలు నొప్పులు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో చాలామంది మా హాస్పిటల్ అడ్రస్ కానీ, నెంబర్ కానీ, ఆన్లైన్ కన్సల్టేషన్ గురించి చాలామంది అడిగారండి. సో కింద నేను డిస్క్రిప్షన్లో మీకు మా హాస్పిటల్ నెంబర్ అవన్నీ పెడుతున్నాను నేను. ఒకసారి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, నన్ను హైదరాబాద్లో కలవాలన్నా ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు. అంటే ఏ అడ్రస్కి వెళ్ళాలి, ఏం చేయాలన్నది మీకు పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు. సో ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ యూజ్ చేసుకోండి మీకు ఏమైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా. ఇంకా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇంకా వీడియో మీద కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి.